హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఈ వీడియోలో ట్యాగ్స్ మనం చేసిన కంటెంట్కి ట్యాగ్స్ ఎలా ఇవ్వాలో చూపిస్తానండి. ఓకే, మనం చేసిన ప్రతి కంటెంట్కి ట్యాగ్స్ ఇవ్వాలండి. సో ట్యాగ్స్ ఇస్తే అప్పుడే మన ఛానల్ గ్రోత్ బాగుంటుంది. సో మన ఛానల్ అనేది వ్యూవర్స్కి రికమెండ్ అవుతుంది బాగా. సో ఈ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలో మీకు చూపిస్తాను. సో ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఓకే, సో ఫస్ట్ క్రోమ్ ఆన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సో క్రోమ్ ఉంది చూసారా, క్రోమ్ ఆన్ చేస్తారు కదా, ఓపెన్ చేస్తారు కదా. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లో చూడండి, నేను ఆల్రెడీ టైప్ చేశాను ట్యాగ్ జనరేటర్. సో ట్యాగ్ జనరేటర్ ఉంది కదా. సో మనం ఇక్కడ ఏమి ఇవ్వాలంటే ట్యాగ్ జనరేటర్లో ర్యాపిడ్ ట్యాగ్ జనరేటర్ని టైప్ చేస్తారు. ట్యాగ్ జనరేటర్ అని టైప్ చేసిన తర్వాత సో ఫస్ట్ ఇలాగే వస్తుంది, ర్యాపిడ్ ట్యాగ్స్ అని వస్తుంది చూసారా. ర్యాపిడ్ ట్యాగ్స్ అని వస్తుంది. ర్యాపిడ్ ట్యాగ్స్ అని వచ్చిన తర్వాత దీన్ని ఆన్ చేయండి. ఆన్ చేసిందా చూసారా, యూట్యూబ్ ట్యాగ్ జనరేటర్ అని వచ్చింది కదా. సో ఇక్కడ సెర్చ్ బార్లో మీరు ఒక కంటెంట్ చేశారనుకోండి, సో దానికి ట్యాగ్ ఎలా యూస్ చేయాలి, ఏం పెట్టాలి, దానికి ట్యాగ్స్ ఏం పెట్టాలని. సో మీరు కుకింగ్ అయితే కుకింగ్, సో ఫ్యామిలీ వాక్స్ అయితే ఫ్యామిలీ వాక్స్, షాపింగ్ అయితే షాపింగ్. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా మన రెస్టారెంట్కి వెళ్ళాం అనుకోండి, సో ఆ రెస్టారెంట్ ప్లేస్ ఎక్కడ అది మనం ఇక్కడ టైప్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఒక ట్యాగ్ ఇస్తాను చూడండి. సో చూసారా, నేను ఇలా టైప్ చేశాను, ట్రైన్ రెస్టారెంట్ ఇన్ వైజాగ్. సో ఇది సెర్చ్ ఆన్ చేయాలి. సో చూసారా, సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తే ట్రైన్ రెస్టారెంట్ వైజాగ్ అంటే మన ఇచ్చిన కంటెంట్ వ్యూవర్స్ ఎలా చూస్తారు. సో మన పర్టికులర్ ట్యాగ్ ఇస్తాను కదా వ్యూవర్స్కి, మన ఛానల్ అనేది రికమెండ్ చేస్తే సో ఛానల్ గ్రోత్ కూడా బాగుంటుంది. సో ఇలా ఉంటుందండి, ట్రైన్ రెస్టారెంట్ వైజాగ్ ట్రైన్ రెస్టారెంట్ ప్లాట్ఫామ్ 65 ట్రైన్ రెస్టారెంట్ వైజాగ్. సో ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, కాపీ ట్యాగ్స్ ఇలా ఉంది కదా, కాపీ ట్యాగ్స్. సో కాపీ అయిన తర్వాత మీరు కంటెంట్ అనేది ఏం తీసారో సో మన ఈ కాపీ ట్యాగ్ క్లిక్ చేసాం కదా, సో ఈ కాపీ ట్యాగ్ తీసుకెళ్ళి మనం అక్కడ యాడ్ చేయాలి. ఓకేనా. సో ఇది ఎలా మీకు చూపిస్తాను. కాపీ అయింది కదా, సో మళ్ళీ బ్యాక్ వచ్చాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ కాపీ ట్యాగ్ అనేది మనం ఆ ట్యాగ్లో కంటెంట్ మనం తీసిన కంటెంట్లో ఈ కాపీ ట్యాగ్ అనేది అక్కడ యాడ్ చేయాలి. ఓకేనా. కాపీ అయిపోయింది కదా. సో ఇప్పుడు చూడండి, సో కాపీ ట్యాగ్ క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత మీరు వైటీ స్టూడియో ఉంది చూసారా, వైటీ స్టూడియో ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీరు తీసిన కంటెంట్ సో ఇక్కడ నేను చూడండి ట్రైన్ రెస్టారెంట్ వైజాగ్. సో దీన్ని ట్యాగ్ కాపీ చేస్తాను. ఓకే చూడండి. సో మీరు అక్కడ ట్యాగ్స్ ఇచ్చారు కదా, ట్యాగ్స్ ఇచ్చిన చోట ఇక్కడ సేవ్ అని ఉంటుందండి. సో ఆ ట్యాగ్స్ అనేది మనం ఇక్కడ సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత ట్యాగ్స్ అనేది దీనికి ఈ కంటెంట్కి సేవ్ అయిపోద్ది. సేవ్ అయిన తర్వాత సో మనం పబ్లిక్లో పెట్టేయాలన్నమాట. సో ఇలా ట్యాగ్స్ మనం ప్రతి కంటెంట్కి ఇలా ఇస్తే ఈ ఛానల్ అనేది వ్యూవర్స్కి రికమెండ్ అవుతుందండి. రికమెండ్ అవి మన ఛానల్ గ్రోత్ అనేది బాగుంటుంది. సో మనం చేసిన ప్రతి కంటెంట్కి సో మనం ట్యాగ్ జనరేటర్కి వెళ్ళి ఓపెన్ చేసి మనకు సెర్చ్ చేయాలన్నమాట. ర్యాపిడ్ ట్యాగ్లో సెర్చ్ చేసిన తర్వాత ఆ ట్యాగ్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వాలి. ఇవి ఇచ్చిన తర్వాత సో ఇక్కడ సేవ్ అని ఉంటుందండి చూసారా, సేవ్ అని ఉంటుంది. సో సేవ్ చేశారు. ఓకేనా. సో మీకు ఈ వీడియో ఫుల్గా మీకు అర్థమై ఉంటే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ తోమ్ శ్రీదేవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.